భూపాలపల్లి పట్టణంలో ది కాకతీయ కని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఎన్నో ఏండ్లుగా ఉన్న తాత్కాలిక మైసమ్మ తల్లి ఆలయ స్థానంలో నూతన ఆలయం నిర్మించి మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ది కాకతీయ కని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి భూపాలపల్లిలోని లారీ ఓనర్స్ అందరూ హాజరు కావడంతో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని లారీ ఓనర్స్ ముందుకు వెళ్తారని, వాళ్ళందరిపై ఆ మైసమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ది కాకతీయ కని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల పదవీ కాలం కూడా ముగిసిందని, అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన బాడీ కూడా బాగా పనిచేయాలని కోరారు. ది కాకతీయ కని లారీ వెల్ఫేర్ అసోసియేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఈ మైసమ్మ గుడిని ఈ కమిటీ ఆధ్వర్యంలో అవడం మా లారీ ఓనర్లందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. మా లారీ ఓనర్ల కోరిక ఇవాళ నెరవేరిందని, అదే ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న బిల్డింగ్ కూడా ఇవాళ స్లాబ్ వేయడం జరిగింది. ఇవాళ మా లారీ ఓనర్లందరూ కూడా ఉత్సాహంగా ఉండి ఇలా ఎందరికో రాబోయే తరాలకు ఇది చాలా ముందు మన దేవుడు కానీ ఆ బిల్డింగ్ కానీ చాలా తరాలకు కూడా అక్కడికి వస్తుంది. ఇలా వాళ్ళు చేసిన కృషి అందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతి లారీ ఓనర్ కూడా మనం ఎన్నో రకాల ఆటుపోటులు కూడా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఇలా మన దేవుడు ఇలా మన అందరికి కూడా చల్లని దీవెన ఇస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ది కాకతీయ కని లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్లో మేము మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన మైసమ్మ టెంపుల్ మేము ఎందుకు చేసుకుంటామంటే మా యొక్క జీవనోపాధి లారీల మీద మేము ఆధారపడి ఉంటున్నాం. ఆ లారీలు ఈ అసోసియేషన్లో 500 మంది లారీ ఓనర్సు జీవనోపాధి పొందుతున్నారు. వారికి అందరికీ మంచి జరగాలని మేము 200 కిలోమీటర్ల నుంచి వెళ్ళి మా లారీలు దాదాపుగా 1000-1500 కిలోమీటర్లు కూడా పోయేస్తున్నాయి. ఆ పోయొచ్చే క్రమంలో మంచిగా రావాలని ఆ దేవుణ్ణి మేము విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ నిలుపుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు నాటికి మా యొక్క పదవీ కాలము కూడా అయిపోవడం జరుగుతుంది. మేము ఈరోజు దేవుని ప్రతిష్టాపన చేసుకోవడం మా బాడీకి మరియు లారీ ఓనర్స్కు ఎంతో శుభదాయకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో ఎవరు ఈ అసోసియేషన్లో పదవి చేసినా కూడా మేము ఎంతో కొంత చేసినట్టు మాకన్నా ఇంకా మంచిగా చేయాలని వచ్చే బాడీకి కూడా మేము కోరుకుంటున్నాం. అసోసియేషన్ సంస్థలో మైసమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు లారీ ఓనర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుండి తాత్కాలికంగా ఉన్న మైసమ్మ తల్లి టెంపుల్ను ఈరోజు ఇంత బ్రహ్మాండంగా లారీ ఓనర్ల సహకారంతో పెద్దలు చాలామంది వాళ్ళ సూచనల మేరకు మైసమ్మ తల్లి టెంపుల్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు ప్రతిష్టాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే సంవత్సర కాలం పాటు మాకు ఈ కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్లో పదవీ కాలం ఇచ్చినటువంటి లారీ ఓనర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే బిల్డింగు స్లాబ్ కూడా వేయడం జరుగుతుంది. 500 మంది లారీ ఓనర్లు ఉన్నాడు కాబట్టి వారి సహకారాలతోటి వాళ్ళ సూచనల మేరకు ఈరోజు ఇట్లాంటి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అట్లాగే రాబోయే రోజులలో కూడా ఎవరు ఈ సంస్థకు పనిచేసినా కానీ నాకేం వచ్చింది అనుకోకుండా ఈ సంస్థకు నేనేం చేసినా అనే విధంగా ఉండాలి తప్ప ఈ సంస్థను వెనుకబడేయద్దు. ఇంకా ముందు రాబోయే రోజులలో ఎవరు ఏ పదవులు చేసినా కానీ ఈ సంస్థను అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని కాకతీయ కని లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను.